తులారాశి పార్ట్ 3. మీకు ఇలా అనిపిస్తుంది, ఈ జాబ్ వదిలేయాలా ఆర్ ఇప్పుడు చేస్తున్న వర్క్ అంటే కర్మస్థానం కాబట్టి ఈ ఇప్పుడు చేస్తున్న పని వదిలేయాలా చేయాలా, ఇది నాకు నిజంగా సూట్ అయ్యేదేనా అనే డౌట్స్ వస్తాయి. చిన్న చిన్న అడ్డంకులు, మీరు చేసే పని మీద మీకు ఇంట్రెస్ట్ తగ్గడం, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కేతు 11వ స్థానంలో ఉండటం వల్ల. గురుగ్రహం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఈ సంవత్సరం గురుడు చాలా వేగంగా రాశులు మారుతున్నారు. మొదట తులారాశికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మొదటగా వీళ్ళకి మిథునంలో అంటే భాగ్యంలో ఉన్నారు. 9వ స్థానంలో ఉన్నారు గురుడు. 9లో ఉన్నటువంటి గురుడు పాజిటివ్ గానే రిజల్ట్స్ ఇస్తారు. అండ్ ఇవేంటి అంటే గురుని మార్పు జరుగుతుంది. జూన్ వరకు 9లో ఉంటారు. జూన్ టు అక్టోబర్ 10వ స్థానంలోకి వెళ్తున్నారు. అండ్ తర్వాత 11వ స్థానం. ఈ యొక్క 3 రాశులు కూడా మారుతున్నారు గురుడు అతిచార యోగం మీద. పాజిటివ్స్ ఏంటంటే అవకాశాలు త్వరగా వస్తాయి, ప్రమోషన్స్, గ్రోత్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ నెగిటివ్స్ ఏంటి అంటే కనుక స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది వాటిలో. అండ్ ఒక ప్లాన్ పెట్టుకుంటే అది మారిపోతూ ఉంటుంది. అండ్ అలాగే లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లో నడుస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ముఖ్యమైన రియల్ లైఫ్ మీకు చూసినట్లయితే ప్రాక్టికల్ గా ఈ సంవత్సరం మీరు ఇలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం అనేది పూర్తిగా రావడం లేదు, ఏదో మిస్ అవుతోంది, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావాల వల్ల. మెయిన్లీ రాహు పంచమం, కేతువు లాభం, తర్వాత కేతువు దశమం. ఇవన్నీ కూడా రాహుకేతువుల ప్రభావము, గురు ప్రభావము కూడా ఎక్కువగా ఉంది. అండ్ శని కూడా. తర్వాత పీరియడ్ వైజ్ బ్రేక్ డౌన్ చూసినట్లయితే జాన్ టు డిసెంబర్ కంప్లీట్ తులారాశి ఇయర్లీ ఫలితాలు అనేవి ఛానల్లో ఉంది. లాంగ్ వీడియో అనేది చూడగలరు.